నిన్ను ఆపగలిగేది నీ సోమరితనం. నిన్ను ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుంచుకోండి, నాశనానికి ముందు గర్వం వస్తుంది. చెడ్డవాడు అందరిని మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ తనకిష్టం వచ్చినట్టు బ్రతకాలనుకుంటాడు. నాలుక కత్తి కంటే చాలా పదునైనది. ఆది రక్తం చిందించకుండానే ఎవరైనా సరే నాశనం చేయగలదు. మనం చేసే పని తప్పు కాదు అని మనకి తెలిసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యంగా ఉండండి. మనం మాట్లాడి పెదాలు అబద్ధం చెప్పవచ్చు, కాని ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ప్రేమతో చేరదీస్తే క్రూరమృగాలు కూడా ప్రేమ చూపిస్తాయి. కాని కొన్ని బంధాలకు మాత్రం ఎంత ప్రేమ చూపించిన బాధని మిగులుస్తాయి. అన్నీ ఉన్నవాళ్లకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా కూడా అది వాళ్ల దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కాని ఇవేవీ లేని వాళ్లకి ఒక్క ముద్ద అన్నం పెట్టినా చాలు, వాళ్లకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు. కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగస్తేనే వస్తుంది. ఆనందమంటే డబ్బు, ఆస్తులు సంపాదించడం కాదు. మనల్ని ప్రతిరోజూ గుర్తు పెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం. ఈ సమాజంలో నీరునంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్ష జీవితమంటే. గుర్తుంచుకో, నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది. బంధుత్వం కంటే కూడా గొప్పది, వచ్చాకంటే విలువైనది అది. ఏదైనా ఉంది అంటే ఆది స్నేహం ఒక్కటే. కాదంటారా? నీ కష్టాలకు, అలాగే బాధలకు గజ్జెలు కట్టి అందరికీ వినిపించకు. ఇక్కడ వినేవారికంటే నవ్వేవారే ఎక్కువ. ఎవరి బంధం కోసం, ఎవరి ధనం కోసం మనం పాకులాడాల్సిన అవసరం లేదు. మన మాట, అలాగే మన గుణం బాగుంటే అవి మన దగ్గరికి వస్తాయి. అర్థమైందనుకుంటా. చిరునవ్వు, అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, అప్పుడు నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నారని గుర్తుపెట్టుకో. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్న భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా కొట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యం అవుతుంది. చులకనగా చూసిన వారికి చురుకు మనేలా ఎదగాలి. అంతేకాని పగ ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క బాధని బలంగా చేసుకొని భవిష్యత్తుని బాధ్యతగా నిర్మించుకో. కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. మాటలేమో తేనెకన్నా తీయగా మాట్లాడతారు, కాని మనసు నిండా కుళ్ళు, కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, మన వెనకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడు వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చింది నువ్వు చేయి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమేనని గుర్తుపెట్టుకో. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంతవరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. నిన్నటి రోజు కష్టంగా ఉండొచ్చు, అలాగే ఈ రోజు కూడా కష్టంగానే ఉండొచ్చు. కానీ రేపటి రోజు మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కాస్త ఓపికగా భరించిన నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ప్రతి మనిషికి భగవంతుడు మారడానికి ఒక అవకాశం ఇస్తాడు. మనం మారడానికి అవకాశం రావడం ముఖ్యం కాదు, దాన్ని గుర్తించడం ముఖ్యం. అప్పుడప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడాలి, కొంతమంది నిజస్వరూపాలు బయటపడతాయి. మనం అన్ని విషయాల్లో అర్హతలు, అంతస్తులు చూస్తాం, కాని ఒక్క స్నేహం విషయంలో మాత్రం మనసు మాత్రమే చూస్తాం. అదే స్నేహం యొక్క గొప్ప పేరు.
ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతాం, అదే మనం తప్పు చేస్తే కారణం చెప్తాం. అన్ని పరిస్థితులకు కారణాలు ఉంటాయి. వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ తప్పును నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని బట్టి మీ యొక్క గుణం కూడా నిర్ణయించబడుతుంది. నీ యొక్క అర్హత గురించి మాట్లాడే వారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు. కాలం ఎప్పుడూ ఒకేచోట ఆగపోదుగాని. చదువురాని వారి చేతుల్లో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరు వాటితో ఆడుకుంటారు తప్ప విలువ ఇవ్వరు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి మనం చేతకాని వారిలా కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానూ ఉండాలి. జీవితమంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, దానిని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ, అలాగే నీ పనిలో సాధించాలనే సంకల్పం, ఈ రెండు ఉంటే పూరి గుడిసెలో ఉన్న బంగారు మేడలు కట్టడం. ఒక్క పురుగులా ఉన్నప్పుడు చిచి అని చిరాకు పడతారు, అదే పురుగు సీతాకోకచిలుకలా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాల్లో కూడా అంతే. కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవరూ పట్టించుకోరు, విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవరూ వదులుకోరు. వద్దని వదిలేసినవారు మళ్లీ పిలిచారని పరిగెత్తకు. ఎందుకంటే నిన్ను నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అనవసరం అని వదిలేస్తారు. వదిలేసినవారు మళ్లీ పిలిచారు అంటే మళ్లీ ఏదో అవసరం ఉందని అర్థం. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో రక్త సంబంధాన్ని కూడా పలకరింపు అనేది లేదు. డబ్బుకు ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. కాదంటారా? ఎప్పుడు కూడా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకు. ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్లిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థం అవుతూ ఉంటాయి. అప్పుడు అర్థమైనా కూడా తిరిగరాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు, అన్ని గుర్తుకు తెచ్చుకో. నీమీద పడింది అయితే, నీకు జరిగింది అవమానమైతే, సమయం తీసుకుని అది నిజం కాదని నిరూపించు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.